అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ప్రామిస్ చేసినట్టుగా అరుణాచలం వీడియో త్వరలో రాబోతుందండి. అందులో ఒక గ్లిమ్స్ లాగా ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో రమణ మహర్షి కూర్చునే ప్రదేశం అండి. ఇక్కడ రమణ మహర్షి గారు కూర్చొని ఆ గిరిని చూస్తూ శివుణ్ణి సాక్షాత్ దర్శనం చేసుకునేవారని చెప్తారు. మీరు చూస్తున్నారా, ఇక్కడ ఎలిఫెంట్ లాగా స్వయంభూ గణపతి లాగా మనకు గిరి కనిపిస్తుంది ఒక యాంగిల్లో. మరొక యాంగిల్లో స్వామి లింగ ఆకారంలో కనిపిస్తారు. 1960 నాటి మాట. అప్పటికి ఇప్పటికీ ఇది చాలా మారింది. అప్పుడు ఒక ఎడ్ల బండి కూడా పట్టేంత ప్లేస్లో లేదంట. ఇప్పుడు మీరు చూస్తున్నది కొత్తగా కట్టింది. అక్కడ పక్కనే ఒక ఆశ్రమం కూడా కట్టారు, చూస్తున్నారు కదా. ఇదే రమణ మహర్షి గారు కూర్చొని ఆ గిరివెల్లాన్ని రోజు చూసే ప్రదేశం అన్నమాట. ఇక్కడ చాలామంది భక్తులు గిరివెల్లంలో కూర్చొని కాసేపు మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ లేదా ఏదైనా కోరికలు ఉంటే మాత్రం అలా కూర్చొని కోరుకోవడం కానీ, లేదు స్వామిని అలా కాసేపు చూస్తూ ఉండడం కానీ చేసేవారు. ఇక్కడ మేము వెళ్ళినప్పుడు వర్షం పడుతూ ఫాగ్ ఉండడం వల్ల గిరి అంత స్పష్టంగా కనిపించడం లేదు. అందుకే నేను కొన్ని గూగుల్ ఫొటోస్ మీకోసం అటాచ్ చేస్తున్నాను. మీరు ఈసారి ఈ ప్రదేశానికి వెళ్ళి మెడిటేషన్ కానీ ప్రేయర్ కానీ చేసేటప్పుడు జస్ట్ రమణ మహర్షిని మీ మైండ్లో అలా గుర్తు తెచ్చుకోండి. అక్కడ స్వామివారు పక్కనే ఆ ట్రాక్ మీద నడుస్తున్నట్టు, స్వామి వెనుకే ఉన్న భజన బృందం శివుని కృతులు ఆలాపిస్తున్నట్టు ఊహించుకోండి. గిరి ప్రదక్షిణలో మనకు ఎన్నో రకాల రహస్యాలు దాగున్నాయండి. గిరిని మనము చూస్తూ వెళ్తున్నప్పుడు ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా కనిపిస్తుందండి. ఒక సైడు నందిలాగా, ఒక సైడు పార్వతీదేవిలాగా, ఒక సైడు స్వయంభూ గణపతిలాగా, మరొక సైడు సాక్షాత్ శివుడే దిగి వచ్చినట్టుగా శివలింగం ఆకారంలో. ఇలాంటి ఎన్నో ఆధారాలతో సహా నేను అప్లోడ్ చేసే వీడియో కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్రోట్ ఇన్ఫెక్షన్ కారణంగా వీడియోలు అప్లోడ్ చేయడం కాస్త ఆలస్యం అవుతుందండి. ఈ రమణ బ్రిడ్జ్ పక్కనే మనకి ఇలా రుద్రాక్ష గార్డెన్ అనేదో కనిపించిందండి. ఆ బిల్డింగ్ని నమశివాయ చారిటబుల్ ట్రస్ట్ అని అంటున్నారు, పక్కనే ఉన్న బిల్డింగ్ని. మీరు ఈసారి వెళ్ళినప్పుడు తప్పకుండా చూడండి. వాయులింగం తర్వాత ఈ రమణ బ్రిడ్జ్ ఉంటుంది. కాసేపు మెడిటేషన్ చేస్తే ఎన్నో రకాల ఫలితాలు కలుగుతాయని చెప్తారు. ఈసారి వెళ్ళినప్పుడు మీరు ట్రై చేసి చూడండి. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరింత మందికి రీచ్ అయ్యేలాగా షేర్ చేయండి. మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో వచ్చే అరుణాచలం వీడియో కోసం వెయిట్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. బాయ్.